ఉదయం ఎన్ని గంటలకు పూజ చేయాలన్నది నీ సందేహం. అవునా? ఆ! కూర్చో. ఉదయం మీరు చేయవలసిన పూజకు సరియగు సమయము నిర్దిష్టంగా, పటిష్టంగా ఫిక్స్ చేసి చెప్పడానికి అవకాశం లేదు. ఎముకలిరగనీకి కష్టం చేస్తారు. నేను 3 గంటలకు లేసి పూజ చేయమంటే చేస్తావా? సాధ్యం గాదు. కష్టం చేసేటోళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం శాస్త్రం చెప్పి లేదు. నీ ఇష్టం బిడ్డ, ఎప్పుడన్నా లేవు, స్నానం చేసుకో. దేవుని వల్లనే నీకు ఈ సృష్టి వచ్చింది, ఈ ప్రకృతి వచ్చింది. దాన్ని పండించుకొని అనుభవిస్తున్నావు కాబట్టి, భగవంతుడు నీకిచ్చిన భిక్ష. కృతజ్ఞతగా ఆయనకింత దీపం పెట్టు, 2 అగరబత్తులు ముట్టి, ఓ పువ్వో, పత్రో, కాయో నీలో పెట్టు, దండం పెట్టుకో, నీ పని నువ్వు చూసుకో. ఇకపోతే ఈ కష్టం చేసుకున్న వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళెవరు? వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళకి మినహాయింపు ఉంది. వీళ్ళకి మినహాయింపు ఎప్పుడుంది? 6-5 మధ్యలో వీళ్ళు పూజలు చేయాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ సూటు, బూట్ ఏసుకొని, టై ఏసుకొని వస్తారు. కార్లలో తెల్లగా. 6-5 వరకు వీళ్ళ టైం పూజల గురించి. దీని తర్వాత అనుష్ఠానంలో ఉండి ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వాలనుకునేవాళ్ళు, ఎవరైతే స్పిరిచువల్ డెవలపర్స్, ఇటువంటి సాధకులు 5-4 వరకు. ఇకపోతే మాలాంటి హఠయోగులు, జటయోగులు, హఠులు, సన్యాసులు, యోగులు, సిద్ధపురుషులు 4-3. అర్థమైందా? శుభం స్వస్తి.